నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల నిషేధం 20వ తేదీ నుండి ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తాం. పురపాలక సంఘ కమిషనర్ వెంకటేశ్వర్లు వెల్లడి. గూడూరు డివిజన్ పరిధిలోని ఓడూరు గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్పై వ్యక్తి మృతదేహం. రైల్వే పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను నిషేధించి పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని, అలాగే పురపాలక సంఘ కార్యాలయానికి చెల్లించవలసిన ఇంటి పన్నులు చెల్లించాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను నిషేధించిందని, 20వ తేదీ నుండి ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తామని, ఎవరైనా కవర్లు అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఇంటి మరియు నీటి ఖాళీ స్థలంలో పన్నులను వెంటనే చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం మీద మొన్న 15వ తేదీ గౌరవ శాసనసభ్యులు వారి ద్వారా మరియు ప్రజాప్రతినిధులు సిబ్బంది ద్వారా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధం పైన పూర్తిగా అమలు చేయాలి అనే ఉద్దేశం మీద ఆ గైడ్లైన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్క షాపు యజమానులకి ప్రతి వ్యాపారస్తులకి అట్లా పట్టణ ప్రజలకు కూడా ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటి, అందులో ఏమేమి వాడకూడదు అనేది కూడా మనం తెలియజెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మనము 20వ తేదీ వరకు వాళ్ళు మనల్ని గడువు అడుగున్నారు. 20వ తేదీ వరకు ఈ యొక్క గడువు ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడటానికి లేదు. ఇప్పటికే ర్యాలీల రూపంలో మేము అందరికీ అవేర్నెస్ కలిగిస్తున్నాము. దయచేసి పట్టణ ప్రజలు ఈ యొక్క నిషేధాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మీరు బజారుకు వెళ్ళేటప్పుడు గోనె సంచి కానివ్వండి, గుడ్డ సంచి కానివ్వండి, ఈ పేపర్ సంచులు కానివ్వండి వాడాలి, తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు ఇచ్చే సామాను ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్లో ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దు. అలానే ఉన్నటువంటి ఏ క్యారీ బ్యాగులు ఏమైనా ఉన్నట్టయితే వాటిల్లో ఉన్నటువంటి వృధా అయినటువంటి ఆహార పదార్థాలు వేసి దయచేసి రోడ్ల మీద వేయద్దని చెప్పని విన్నవించుకుంటున్నాం. అందరూ వ్యాపారస్తులను కూడా కోరేది ఏంటంటే దయచేసి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఈ పల్చటి కవర్లు ఏవైతే ఉన్నాయో దయచేసి వాడద్దు. ఇక నుంచి 21వ తేదీ నుంచి మాత్రము పూర్తి స్థాయి ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. తప్పనిసరిగా ఫైన్లు వేయటం జరుగుతుంది. చిన్న వ్యాపారస్తులకైతే 500 రూపాయల నుంచి, ఈ పెద్ద వ్యాపారస్తులు ఏదైతే అమ్ముతారో లేదంటే గోడౌన్ స్టాక్ పెడతారో ఇస్తారో వాళ్ళకి 25,000 రూపాయల వరకు పెనాల్టీ వేయటం జరుగుతుంది. అలానే ఆ తర్వాత అదే కంటిన్యూగా చేసినట్టయితే తప్పనిసరిగా వ్యాపారాన్ని మూసివేయడం జరుగుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలానే పట్టణ ప్రజలకు కోరేది ఏంటంటే ఇంకా ఎవరైనా ఆస్తి పన్ను కానీ కుళాయి ఛార్జీలు కానీ చెల్లించాల్సి ఉంటే తప్పనిసరిగా వెంటనే చెల్లించాలి. ఈ నెలాఖరు 31వ తేదీ వరకే గడువు ఉంది. 30, 31 పండుగలు వస్తున్నాయి కాబట్టి ఈ ముందే వెంటనే చెల్లించి మన పురపాలక సంఘానికి సహకరించండి, అభివృద్ధికి సహకరించండి అని చెప్పని అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. గూడూరు ఆర్టీసీ డిపో మేనేజర్ మొండి వైఖరి వల్ల ఉద్యోగస్తులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని, డిపో అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ వెల్లడించారు. గూడూరు ఆర్టీసీ డిపో వద్ద నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2వ రోజు ధర్నా కార్యక్రమం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ గత నెలలో నూతన బస్సుల ప్రారంభానికి ఎమ్మెల్యే ఆర్టీసీ జోన్ చైర్మన్ వచ్చినప్పుడు గూడూరు నుండి తిరుమలకు బస్సులు ప్రారంభించాలని కోరారని గుర్తు చేశారు. డిపో మేనేజర్ ఇంతవరకు నోట్ ఫైల్ రెడీ చేయలేదని, అలాగే ఉద్యోగస్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ఇప్పటికైనా డిఎం తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో అహ్మద్, వెంకయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణ, ప్రవీణ్, హుస్సేన్, పోలయ్య తదితరులు పాల్గొన్నారు. నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ తరఫున 2వ రోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ ధర్నాలో ముఖ్య ఉద్దేశం డిపో మేనేజర్ గారు మొండి వైఖరి. గతంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా చెప్పారు ఈ డిపో మేనేజర్ గారి గురించి. ఇప్పుడు వరకు స్టేట్లో ఎవరి గురించి ఆ విధంగా చెప్పుకుంటారు, మా డిపో మేనేజర్ గురించి చెప్పారు. ఎందుకంటే గత నెలలో ఆయన వచ్చినప్పుడు ఆ సర్వీసులు పెట్టమని చెప్పినప్పుడు ఈ రోజుకి ఆయన నోట్ ఫైల్ రెడీ చేయనటువంటి
వ్యక్తిగా మా డిపో మేనేజర్ గారు చిరస్థాయిగా గూడూరు డిపోలో నిలబడిపోయేలాగా ఉన్నాడు. అదేవిధంగా ఆయన ఎంతసేపు అయినా గూడూరులో ఏంటంటే మీరు చెప్తే నేను చేయాలా, మీరు చెప్పినట్టు నేను చేయాలా అనే ఉద్దేశం అనేది మానుకోవాలి డిపో మేనేజర్. ఎందుకంటే మేము అడిగేది న్యాయమైన కోరికలు. ఆ రోజు ఎమ్మెల్యే సార్ వచ్చినప్పుడు తిరుమల బళ్ళు బెంగళూరు సర్వీస్ పెట్టమని చెప్తే ఎండీ గారితో మాట్లాడి అన్ని ఓకే అన్న తర్వాత మీరు ఎందుకు చేయరు అంటే, మీకు ఎవరు చెప్పినా మీరు మాట వినరా? ఎమ్మెల్యే గారు చెప్పారు, వాళ్ళ మాట వినలేదు. మేము యూనియన్ పరంగా మేము లెటర్ ఇస్తే మమ్మల్ని లెక్క చేయకుండా మేము దాని మీద అడిగితే మమ్మల్ని బయటికి పోని మాట్లాడడం కానీ ఆయన వైఖరిలో ఎటువంటి మార్పు రావట్లేదు. అదేవిధంగా ఈ డిపోలో మూడు సంవత్సరాల నుంచి రెస్ట్ రూమ్ లేదు. ఏ ఒక్క బయట డిపోల నుంచి వచ్చే వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే ఇక్కడికి వచ్చి డ్యూటీ చేయాలంటే కనీసం పడుకోవడానికి ఇక్కడ రెస్ట్ రూమ్ అనేది లేదు. ఆ రెస్ట్ రూమ్ గురించి ఇప్పటికి కనీసం 10 సార్లు మేము మెమరాండం ఇచ్చున్నాం. 10 సార్లు ఏదో ఒక మాటలు చెప్తూ ఇదిగో రెడీ అయిపోయింది, నేను కడపతో మాట్లాడా, అక్కడ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ వాళ్ళతో మాట్లాడి ఇదే మాటలు చెప్పుకుంటూ పోతానే ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా రెస్ట్ రూమ్ ఏర్పాటు చేయడం అనేది జరగల. ఏడీసీ షఫ్లింగ్ విషయం అక్కడ ఒకే యూనియన్ సంబంధించిన నాయకులు ఇద్దరిని పెట్టి వాళ్ళ చేత ఏడీసీ షఫ్లింగ్ నేను చేపించుకుంటూ వెళ్తాను, మిగతా యూనియన్ వాళ్ళని ఇబ్బంది పెడతాను. అక్కడ ఉన్న నాయకులు ఎట్లాగా మాట్లాడతారంటే మహిళా కండక్టర్లకు 3 రోజులు లీవ్ వాడుకోవచ్చు, వాళ్ళ నెలలో ఒకసారి వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం వాళ్ళకి నెలలో 3 రోజులు లీవ్ ఉంటుంది. ఆ లీవులు కూడా ఎందుకు ఇవ్వాలని మాట్లాడే వ్యక్తులను నాడు పెట్టుకొని మీరు ఏం సాధించాలనుకున్నారు గూడూరు డిపోలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఉంటేనే మీకు జరుగుబాటు అవుతుందా? వాళ్ళ వల్లే డిపో జరుగుతుందా? ఈ డిపోకి డిపో మేనేజర్ లేకపోయినా ఇంకోరు లేకపోయినా డిపో ఆగదు, జరుగుతూనే ఉంటుంది. అయినా కానీ డిపో మేనేజర్ మొండి వైఖరి మారాల్సిందే. అతను ఏదైనా మాట్లాడితే గ్యారేజ్లోకి పోతాడు. ముఖ్యంగా ఈ డిపోలో గత 3 సంవత్సరాలుగా కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ డిపో మేనేజర్ వచ్చిన తర్వాత ఆయన T3గా T2గా అనేక హోదాల్లో పనిచేయడం జరిగింది. కాబట్టి కార్మికుల బాధలు అర్థం చేసుకుని ఆయన డిపోని ప్రశాంత వాతావరణంలో నడిపిస్తాడని చెప్పి కార్మికులందరూ సంతోషపడ్డారు. కానీ ఆయన వచ్చిన కొత్తల్లో అందరితో ఐకమత్యంగానే ఉంటూ రావడం జరిగింది. తదుపరి ఈ మధ్య కాలంలో ఆయన ప్రవర్తన మారి కార్మికుల్ని ఎట్టంటట్ట మాట్లాడడం, ఏదైనా సమస్యల మీద పైకి పోయి ఆయన ఆఫీసులో పోయి మాట్లాడితే యూనియన్ నాయకులను కూడా అవమానకరంగా మాట్లాడడం జరుగుతుంది. వీటన్నిటి మీద మేము 2-3 సార్లు మెమోరాండాల రూపంలో ఇవ్వడం జరిగింది. కానీ ఆయన వైఖరి అయితే మార్చడం లేదు. ఈ మధ్య కాలంలో అయితే వయసు రీత్యానో లేదంటే ఏ కారణమో తెలియదు కానీ అసలు గెట్అవుట్ అనే పరిస్థితి వచ్చేసింది. ఆ విధంగా ఆయన చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందులో మెయిన్ గా ఏంటంటే మహిళా కండక్టర్లకు సంబంధించిన లీవులు గాని అవన్నీ అడిగేదానికి వాళ్ళు పోయినప్పుడు వాళ్ళను కూడా ఏడ్చే విధంగా, వాళ్ళు బాధపడే విధంగా ప్రవర్తించడం సబబు కాదు. అందుకని మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా వచ్చి స్వయాన కొన్ని సర్వీసులు పెట్టమని చెప్పి ఈ డిపోలో చెప్పినా తిరుమల సర్వీసులు గాని వాటికి నోట్ ఫైల్ పెట్టకుండా గమ్మున ఉండడం ఇలాంటివన్నీ కరెక్ట్ అయిన విషయాలు కాదు. అందుకని ఏంటంటే ఈ పద్ధతులన్నీ మార్చుకుని సర్వీసులు పెంచేదానికి, అదేవిధంగా డ్యూటీ చార్ట్లు, ఏడీసీ షఫ్లింగ్ అలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా సామరస్యంగా మీరు పోవాలి కానీ ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా, అందరినీ బాధ పెట్టే విధంగా ప్రవర్తించకూడదని ఈ ధర్నా సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ డిపోలో అనేక రకాలుగా కార్మికులు రకరకాల కష్టాలు పడుతున్నారు. వాళ్లకు రావాల్సిన ఇంక్రిమెంట్లు కూడా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. అవి కూడా క్లియర్ చేయాలా. డ్యూటీ చార్టుల విషయంలో కూడా తొందరగా వేయాలా. అదేవిధంగా ఈ మొత్తం ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత కార్మికులు చాలా సంతోషపడ్డారు, పాలాభిషేకాలు కూడా చేశారు. కారణం ఏంటంటే మాకు ముఖ్యంగా కండక్టర్లకి, డ్రైవర్లకి, గ్యారేజ్ లో ఉండే వాళ్ళకి ఉద్యోగ భద్రత వచ్చేసింది, ఇంకేముంది, మేము హ్యాపీగా ప్రశాంతంగా గతంలో పడిన ఇబ్బందులు లేకుండా ఉంటాయి, ఇంక నుంచి మనం హ్యాపీగా ఉద్యోగం చేయొచ్చు, ఎలాంటి టెన్షన్ ఉండదు అనే విధంగా అనుకోవడం జరిగింది. కానీ దానికి భిన్నంగా ఏదైతే 1/19 సర్క్యులర్ సురేంద్రబాబు ఎండీ గారు అమలు చేశారో దాన్ని అమలు చేయకుండా రద్దు చేసి కొత్తగా 70-71 సర్క్యులర్ వచ్చిందని చెప్పి మొత్తం మార్చేసి ఒక కండక్టర్ డ్యూటీ ఎక్కితే కరెక్ట్ గా డ్యూటీ దిగుతాడో లేదో తెలియదు. డ్రైవర్ ఏదైనా యాక్సిడెంట్ అయినా గ్యారేజ్ లో చిన్న
గూడూరు డివిజన్ పరిధిలోని ఓడూరు గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్పై వ్యక్తి మృతదేహం ఉందని రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో మృతి చెందిన వ్యక్తి మస్తాన్ ఇసుకపాలెం గ్రామ వాస్తవ్యుడు ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల భార్య భర్తల మధ్య గొడవలు జరిగాయి. బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని మస్తాన్ మృతి చెందాడు. భార్య భర్తల మధ్య గొడవల కారణంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. ఉగాది పండుగ సందర్భంగా జిల్లాలోని బ్రాహ్మణులందరికీ ఉగాది పంచాంగాలు ఉచితంగా అందిస్తున్నామని నెల్లూరుకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పెంచలకొండ ఆశ్రమ నిర్వాహకులు శిరోమణి శర్మ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య కార్యాలయంలో ఉగాది పంచాంగాలను నెల్లూరుకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పెంచలకొండ ఆశ్రమ నిర్వాహకులు శిరోమణి శర్మ సంఘ కార్యవర్గ సభ్యులకు అందించారు. శిరోమణి శర్మ మాట్లాడారు. తెలుగు వారందరికీ ఉగాది పండుగ ఎంతో ముఖ్యమని, జిల్లాలో ఉన్న బ్రాహ్మణులందరికీ ఉచితంగా పంచాంగాలు అందించాలని సంకల్పించామని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో పంచాంగాలు అందిస్తున్నామని, ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, శ్రీనివాసులు, విద్యా లలిత, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ గూడూరు పట్టణంలో మన బ్రాహ్మణ సంఘాల సమాఖ్య గూడూరు శాఖ వారు ఒక దక్కనైనటువంటి కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. అందులో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో కొన్ని కార్యక్రమాలు నేను కూడా పాల్గొనడం జరుగుతున్నది. అదే క్రమంలో ముఖ్యంగా ఈ సంవత్సరం మేము చేపట్టినటువంటి కార్యక్రమం వినూత్నమైనటువంటిది అంటే, ముఖ్యంగా ఉగాది పండుగ నాటికి రాబోయేటువంటి విశ్వావసునామ సంవత్సర ఆది పండుగ నాటికి అందరికీ కూడా ముఖ్యమైనటువంటి మన బ్రాహ్మణ సంఘాల్లో కూడా కొంత ముఖ్యమైనటువంటి వాళ్ళకి ఒక పంచాంగం తలా ఒకటి ఇస్తే బాగుండును అనేటువంటి ఉద్దేశం మనసులో సంకల్పం కలిగింది. వెంటనే ఈ సంకల్పం కలుగుతూనే దీనికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారం మనకు కావాలి కదా, ఏ పని చేయాలన్నా కూడా డబ్బు కావాలా. అలాంటి పరిస్థితుల్లో మనకు ఆ ప్రవాసాంధ్రులు ఉండే బ్రాహ్మణ కుటుంబం భాగవతులు వారు మనకు ఎన్నో కార్యక్రమాలకు అందిస్తున్నారు సహకారం. అన్నీ కూడా మనం ఇక్కడ చేస్తూనే ఉన్నాం. ఆ క్రమంలో వారిని అడగడం జరిగితే వెంటనే అలాగే చేయండి బాగుంటుంది, మన వాళ్ళకి ఇస్తే మంచిది అన్నారు. ఆమె చెప్తుండే వెంటనే అప్పటికే తొందరగా వెళ్ళి తిరుపతికి వెళ్ళి అప్పుడు ప్రయత్నం చేస్తే ఇన్ని పంచాంగాలు మీకు ఎవరిస్తారండి, 5, 3, 4 వచ్చే తప్ప మా వల్ల కాదంటే నిజంగా భగవంతుని యొక్క కృప, వెంకటేశ్వర స్వామి యొక్క కృప వల్ల మనం అనుకున్నటువంటి పంచాంగాలు మనకు సమకూరాయి. అవి తీసుకొని వచ్చి జిల్లాలో నగరంలో ఇచ్చాము. నిన్న నెల్లూరు నగరంలో ప్రక్కనే ఉండేటువంటి కోవూరులో ఇచ్చాము. మరి ఈరోజు నాయుడుపేటకు వెళ్ళాము. నాయుడుపేటలో కొంతమందికి ఇచ్చాము మన బ్రాహ్మణ సంఘాల వారికి. అలాగే ఇప్పుడు మీ గూడూరులో మన బ్రాహ్మణ సంఘాల వారికి కూడా కొన్ని ముఖ్యమైనవి ఇస్తున్నాం. అయ్యా దీంట్లో ముఖ్యంగా ఈ సంవత్సరానికి ముఖ్యంగా ఉండేటువంటి వాళ్ళు ఉపయోగించుకోండి. పై సంవత్సరానికి దీనికి కొంచెం సంఖ్య పెంచేదానికి కూడా ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే మంచి కార్యక్రమం కాబట్టి ఈరోజు మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలు అనేటువంటి కూడా మరుగున పడిపోయేటువంటి ఈ రోజుల్లో ఈ పంచాంగము పూజ చేసుకోవడం, పంచాంగ శ్రవణం అనేటువంటి శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్రదోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం దృణాం ఆయుర్వృద్ధిత ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాగుణసలం పంచాంగమాకృతం అని చెప్పి ఈ పంచాంగాన్ని ఒకరోజు ఆ రోజు వినగలిగినట్లయితే ఎన్నో పుణ్యాలు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య గూడూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మనకి గూడూరుకి మన శిరోమణి శర్మ గారు పెంచులుకొన్న అన్నదానం చేసేస్తారు. నెల్లూరు నుంచి ఆయన నాయుడుపేటకు పోయి నాయుడుపేట నుంచి పెళ్ళకూరు ఆ ఏరియాలంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు మా ఉగాది పంచాంగాన్ని అక్కడి నుంచి కొన్ని వేల బుక్స్ అనుకుంటున్నాను తీసుకొని వచ్చి అవి అందరికీ కూడా ప్రతి సంఘంలో బ్రాహ్మణ సంఘాల్లో నెల్లూరులో కానీ నాయుడుపేటలో కానీ అంగడిగిరి కానీ పెంచులకొండలో కానీ ఎక్కడ ఉండేది కూడా జిల్లాలో మొత్తం తిరుగుతూ తిరుపతి నెల్లూరు జిల్లాలో తిరుగుతూ అందరికీ ఈ పంచాంగ శ్రవణం ఉగాది కొత్త సంవత్సరం వస్తుంది 25 నెలాఖరికి, దాని సందర్భంగా అందరికీ పంచాంగాలు ఇవ్వాలని చెప్పి ఆయన తిరుగుతున్నారు వాళ్ళ సతీ సమేతంగా. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ వయసులో కూడా ఆయన అందరికీ తిరిగి ఈ విధంగా బుక్స్ ఇవ్వడం అనేది అది చాలా అరుదు. ఎక్కడ ఈ విధంగా నాకు తెలిసి ఏ బ్రాహ్మణ సంఘంలో ఏపీలో ఇంతవరకు నేను చూడలేదు. ఆ వయసులో ఉన్న ఆయన పెద్ద ఆయన ఆ విధంగా దంపతులు తిరుగుతూ ఆరోగ్యం కూడా చూసుకోకుండా ఈ బ్రాహ్మణులందరికీ కూడా మనం అందజేయాలి. మన
అని చెప్పి ప్రతి దంపతులు ఒక పర్సన్లో కూడా కొన్ని ఇళ్ళకి పోయి కూడా భార్యాభర్తల దగ్గరికి పోయి దీని గురించి బాగా అనుభవం ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది ఇవి అని చెప్పి భార్యాభర్తలకే కాకుండా సంఘాల్లో కాకుండా దంపతులు. ప్రస్తుతం జరుగుతున్న వేసవి కాలంలో ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు ఎండల్లో తిరగరాదని అదేవిధంగా తగిన జాగ్రత్తలు వహించాలని మనుబోలు ప్రాథమిక కేంద్రం వైద్య అధికారిని డాక్టర్ కీర్తిప్రియ తెలియజేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని, ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది కలిగితే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని, అక్కడ ప్రజలకు అవసరమైన మందులు అన్ని ఏర్పాటు చేసి ఉన్నట్లు తెలిపారు. ఈ వేసవి కాలంలో అందరూ వడదెబ్బ తగలకుండా తాగునీరు, మజ్జిగ లాంటివితో పాటుగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు సేవించాలని తెలిపారు. మండల కేంద్రంలోని మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని సమయాల్లో వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎండలకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు మరియు వృద్ధులు, డయాబెటిక్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు కొంచెం ఎండకి బయట తిరగకుండా ఈవినింగ్ టైమ్స్ అట్లా తిరిగి కొంచెం మార్నింగ్ ఎర్లీ అవర్స్లో తిరగడం మంచిది. కొంచెం కొబ్బరి నీళ్ళు, మజ్జిగ. ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ ఎక్కువ తాగండి. ఎవరైనా డీహైడ్రేట్ అవుతున్నారు అనుకుంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు దాంట్లో వాటర్లో కలుపుకొని తాగండి, లేదా ఓఆర్ఎస్ తాగండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే దగ్గరగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి రండి. సబ్ సెంటర్స్లో ఎక్కడికైనా వెళ్ళి మీరు షుగర్ చెక్ చేయించుకోవచ్చు, బీపీ చెక్ చేయించుకోవచ్చు. మీకు కావాల్సిన మందులు కానీ, బలానికి కానీ, లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ అక్కడ అందుబాటులో ఉంటాయి. మీరు పిహెచ్సికి రావాల్సిన పని లేదు. ఎక్కడ దగ్గరలో ఉన్న సబ్ సెంటర్కైనా వెళ్ళి తీసుకోండి. ఏదైనా మరి ఇబ్బంది అయినప్పుడు పిహెచ్సికి రండి. ఎప్పుడు స్టాఫ్ అందుబాటులోనే ఉంటాము. ఇక్కడ చూసుకుంటారు, అందరూ మందులు ఇస్తారు. ఏమన్నా మరీ బాగాలేకపోతే సెలైన్ పెడతారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తుల పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో ధ్వజస్తంభంపై ఉన్న గరుడ చిత్రపటాన్ని దించి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల సంతానం ఆరోగ్యం కొరకు కోడి ముద్ద ప్రసాదాన్ని అందుకున్నారు. అనంతరం నవకుంభాభిషేకం, పల్లకి సేవ వైభవంగా జరిగాయి. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి సామూహిక లక్ష తులసి పూజ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా పాబోలు వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల నిషేధం 20వ తేదీ నుండి ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తాం. పురపాలక సంఘ కమిషనర్ వెంకటేశ్వర్లు వెల్లడి. గూడూరు డివిజన్ పరిధిలోని ఓడూరు గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్పై వ్యక్తి మృతదేహం. రైల్వే పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.